మొట్టమొదటి ఫ్యామిలీని పడగొట్టడానికి, మొట్టమొదటి కుటుంబాన్ని పడగొట్టడానికి అపవాది వేసిన తంత్రం ఏంటో చెప్పండి? ఫుడ్, తిండి, శరీర సంబంధమైన ఆహారం. వాడికి తెలిసిపోయింది మనిషి ఎక్కడ పడకపోయినా తిండి ముందు పడిపోతాడని. పండు చూపించాడు, అమ్మను పడగొట్టాడు. తిండిని చూపించాడు, నోవాహు తరాన్ని పడగొట్టాడు, లోతు తరాన్ని పడగొట్టాడు. అన్ని తరాలలో పరిస్థితి అదే. ఇక బతుకెట్లా తయారైందంటే, రేపు చచ్చిపోదుము గనుక పోయేలోపు బాగా తినాలి, పోయేలోపు బాగా తాగాలి. ఈ విషయం చెప్పనా? యేసు ప్రభు నరావతారే ఈ లోకానికి వచ్చినప్పుడు అపవాది యేసు ప్రభుకి సంధించిన మొదటి అస్త్రమే ఫుడ్. అంటే నమ్ముతారా మీరు? అంటే వాడు దేనికోసం ఎదురు చూశాడు? ఆకలి మీద ఉంటే మనిషిని పడగొట్టవచ్చు. ఒక్క పూట కూటి కొరకు ఏషావు ఏం చేశారట చెప్పాలి? జ్యేష్ఠత్వపు హక్కును వదిలేసుకున్నాడు. తిండితో ఎవరినైనా కొనొచ్చు అనుకున్న అపవాది యేసు ప్రభునే పడగొట్టే ప్రయత్నం చేశాడు. ఎదురు చూశాడు, అదును చూశాడు. ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను. ఎవ్వరూ ఇవ్వలేదు వాడికి ఈ సమాధానం. ఆయన ఒక్కడే ఇచ్చి చూపింది. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును.